చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చాలా స్పష్టంగా ఒకవైపు 2008లో ప్రణబ్ ముఖర్జీ గారికి సంబంధించి లెటర్ ఇవ్వటం, ఆ లెటర్ సంబంధించి కట్టుబడి ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున తన ఉనికి కాపాడుకోవడం కోసం, అంతేకాకుండా వాస్తవంగా అయితే చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ విడిపోతున్న ఉద్దేశంతో లెట్టించడం కనపడతలేదు. ఏం చేయలేని ఉద్దేశంతో లెట్టించిన తర్వాత ఇప్పుడు కుడితిలో పడి వెలకలాగా తనుకునే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు తల తెలంగాణలో పెట్టి తోకని సంబంధించిన కోస్తాలో పెట్టి తోకాడిసే పరిస్థితి ఉంది. హైదరాబాద్పై సీమాంధ్ర ప్రజలకు ఎటువంటి హక్కు లేకుండా చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఎత్తులు వేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. కోట్ల మంది జీవితాలు హైదరాబాద్ తో ముడిపడి ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్పై కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. ప్రత్యేక తెలంగాణకి సిడబ్ల్యూసీ ఒప్పుకుంది అని అన్న మరుసటి నిమిషం చంద్రబాబు నాయుడు గారు బేరం ఆడారు. మీరు 4 లక్షల కోట్లు ఇస్తారా, 5 లక్షల కోట్లు ఇస్తారా, మేము వెళ్లి దూరంగా రాజధాని కట్టుకుంటామని ఆయన చెప్పాడు. అంటే ముందు నుంచి ఆయనకు సమాచారం ఉంది. కాంగ్రెస్ వాటితో మరి సంప్రదింపులతోనే ఉన్నారు. ఆ విధంగా కాంగ్రెస్ తెలుగుదేశం కుమ్మక్కయ్యి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని, సీమాంధ్ర ప్రజానీకాన్ని ఇవాళ వెర్రివాళ్ళం చేసే విధంగా వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు. సమరోద్యమం అనేది విజయమ్మ గారు చేస్తామంటే, విజయమ్మ గారు నిరవధిక నిరాహార దీక్ష కూర్చుంటామంటే ఇదే గుంటూరులో పక్కన తెలుగుదేశం అంటే పెట్టించారు. తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చామని చెప్తా ఉన్నారు. ఆ శిబిరం దగ్గరికి అక్కడ నామమాత్రంగా ప్రజలు ఉన్నారు. ఆదరణ లేదు. తెలుగుదేశం నాయకత్వాన్ని చీకొడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరిని ఎండగడతా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రజలందరూ మాత్రం పట్టుదలగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ విభజన అనేది ఉపసంహరించుకునే వరకు ఈ ఉద్యమం మాత్రం ఆగదనేది ప్రజల నిర్ణయం. సమైక్య ఉద్యమాన్ని చూసి భయపడిన చంద్రబాబు తమ ఎమ్మెల్యేలతో పోటీ దీక్షలు చేయిస్తున్నారని ఉమ్మారెడ్డి విమర్శించారు. సమైక్య ఉద్యమ సెగలతో సీమ జిల్లాలు రగిలిపోతున్నాయి. వైఎస్ విజయమ్మ సమర దీక్షకు మద్దతుగా పలువురు దీక్షలు చేపట్టారు. చావో రేవో అని నినదించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్వి మోహన్ రెడ్డి. కేంద్రంలో ఉన్న రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన దీక్షకు మద్దతుగా కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్వి మోహన్ రెడ్డి దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ కుటిల రాజకీయాలపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రం వెనక్కి తగ్గే వరకు పోరాడతామన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచేదానికి పోరాటంలో భాగస్వామ్యం కావాలని చెప్పి ఈరోజు గుంటూరులో విజయమ్మ గారు, ఇక్కడ మేము అందరం కూడా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి వీళ్ళ కాంగ్రెస్ నాయకుల మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి వాళ్ళ మెడలు వంచైనా సరే మేము రాష్ట్రాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాం. ప్రాణాలు పోయినా లెక్క చేసేటువంటి పరిస్థితి లేదు. ప్రాణం సావో రేవో తేల్చుకోవాలని మేము డిసైడ్ అయినాం. వైఎస్ విజయమ్మ దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో దీక్షలు మొదలు పెట్టారు సమైక్యవాదులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులు దీక్షకు తరలి వచ్చారు. దీక్షలో పాల్గొనడానికి మహిళలు పెద్ద ఎత్తున వస్తున్నారని వైఎస్ఆర్ జిల్లా యువజన విభాగం కన్వీనర్ అవినాష్ రెడ్డి చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చాలా క్లియర్ గా ఉంది. అన్ని ప్రాంతాల వారికి ఈక్వల్ గా న్యాయం జరగాల. అలా కాకుండా ఒక ప్రాంతానికి న్యాయం చేసి మిగిలిన ప్రాంతాలకు తీవ్రమైన అన్యాయం గురి చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి మేము లిండిలో అదే చెప్పాం. 31వ తేదీ వీళ్ళ నిర్ణయం చెప్పిన తర్వాత అదే చెప్తున్నాం, ఇప్పుడు అదే చెప్తున్నాం. ఏ ప్రాంతం వారు కూడా బాధపడకుండా మీరు ఏదైనా చేస్తే చేయండి, అంతే తప్ప మమ్మల్ని బాధపెట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటే ఈ ప్రజా ఉద్యమం మరింత ఉధృతమవుతుంది. వైఎస్ విజయమ్మ దీక్షకు సంఘీభావంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వేలాది మంది యువకులతో తిరుపతి నడివీధుల్లో భారీ ఎత్తున ప్రదర్శన చేశారు. అమ్మా నువ్వు ఒక్కరు కాదు, నీ వెనకాల జగనన్నలాగా మేమంతా కూడా జగనన్నలాగా మీ కొడుకులు మీ వెనకాల ఉంటాం, మీ దీక్షకు మద్దతుగా నిలుస్తాం, మీ ఆశయం నెరవేరేంత వరకు మీతో కలిసి మేము పోరాటాలు చేస్తామని విజయమ్మ గారి దీక్షకు సంఘీభావంగా ఈరోజు వేలాది మంది యువకులు తిరుపతిలో నిరసన ప్రదర్శనలు చేయడం జరిగింది. ఈరోజు అనంతపురం చెన్నై రహదారిని ఎస్కేడి యూనివర్సిటీ విద్యార్థులు, నాన్ టీచింగ్ స్టాఫ్ దిగ్బంధించారు. దామోదర రాజనరసింహ చేతలు సీమాంధ్రులను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్ర విభజన ప్రక్రియను ఆపి సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు.
పరిస్థితి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో మేమే విడిపోతామని చెప్పేసి మేము చెప్తే ఆరు మమ్మల్ని విడిపోనీయకుండా లేదు కలిసి ఉండాలని చెప్పేసి చెప్పినటువంటి పెద్ద మనుషులు వాళ్ళు. అంటే మీకు ఇష్టం వచ్చినప్పుడు విడిపోమని చెప్తారు, మీకు ఇష్టం లేనప్పుడు వద్దు కలిసి ఉండమని చెప్తారా? అంటే మీ ఇష్టమా? ఎక్కడ న్యాయం ఇది? మీకో న్యాయం మాకో న్యాయమా? ఈ రోజు ఎక్కడున్నటువంటి దామోదర్ రాజనరసింహ గారిని ఒకే ఒక్క మాట్లాడుతున్నాను. మీరు ఎంత ఆ తెలంగాణ ప్రభుత్వ వ్యక్తి అయితే మాత్రము అక్కడ ఆ రోజు తెలంగాణ జరిగినప్పుడు ఎన్ని కౌన్సిలింగ్లు మీరు రద్దు చేయలేదు, ఎన్ని కౌన్సిలింగ్ మీరు మళ్ళీ నిర్వహింప చేయలేదు. మరి ఈ రోజు ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంటే మీరు లేదు మేము కౌన్సిలింగ్ జరిపి తీస్తామని చెప్పేసి మీరు అంటారా? కేవలం ఇది మమ్మల్ని తెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు. వైఎస్ విజయమ్మ దీక్షకు మద్దతుగా రాయలసీమ జిల్లాలు కదం తొక్కాయి. వైఎస్ విజయమ్మ దీక్ష విజయవంతమవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు.